భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకి మన అత్యున్నత సైనిక పురస్కారమైన అశోక చక్రాన్ని ప్రకటించడం జరిగింది. ఈ నెల 26న ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో ఆయనకి అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లేదా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన తొలి భారతీయ వ్యోమగామిగా రికార్డు సృష్టించారు కాబట్టి భారత ప్రభుత్వం శుభాంశు శుక్లాకి అవార్డుని ప్రకటించడం జరిగింది. శుభాంశు శుక్లా ఉత్తరప్రదేశ్లోని లక్నోకి చెందిన వ్యక్తి. లాస్ట్ ఇయర్ టెక్సాస్కి చెందిన యాక్జమ్ స్పేస్ ఎక్స్ అండ్ నాసా ఈ 3 సంస్థలు సంయుక్తంగా కండక్ట్ చేసిన యాక్జమ్ 4 మిషన్లో భాగంగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర చేయడం జరిగింది. దీనికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ అత్యున్నత సైనిక పురస్కారమైన అశోక్ చక్రాన్ని శుభాంశు శుక్లాకి ప్రకటించారు. ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, భారత అత్యున్నత సైనిక పురస్కారం అంటున్నాం, మరి శుభాంశు శుక్లా సైనికుడు కాదు కదా, వ్యోమగామి కదా, ఈయనకి అవార్డు ఎలా ఇస్తారు అని. యాక్చువల్లీ శుభాంశు శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో గ్రూప్ కెప్టెన్ ర్యాంక్లో వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, మన భారతదేశం ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ తరపున ఇచ్చే పురస్కారాలని గ్యాలంటరీ మెడల్స్ అంటాం. అంటే ధైర్య సాహసాలకి గుర్తింపుగా ఇచ్చే పథకాలన్నమాట. వీటిని ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, పేరు చివర చక్ర అని ఉంటుంది. ఈ గ్యాలంటరీ మెడల్స్ని మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, వార్ టైమ్ అండ్ పీస్ టైమ్ అని. వార్ టైమ్ గ్యాలంటరీ మెడల్స్, పీస్ టైమ్ గ్యాలంటరీ మెడల్స్. యుద్ధకాల శౌర్య పురస్కారాలు, శాంతికాల శౌర్య పురస్కారాలు. అంటే యుద్ధ సమయాల్లో ఇచ్చేవి, సాధారణ పరిస్థితుల్లో ఇచ్చేవి. యుద్ధ సమయాల్లో ఇచ్చే మెడల్స్లో అత్యున్నతమైనది ఏదంటే పరమవీర చక్ర, ఆ తర్వాత మహావీర చక్ర, వీర చక్ర. పీస్ టైంలో ఇచ్చే మెడల్స్లో అత్యున్నతమైంది మనం ఇప్పుడు చెప్పుకుంటున్న అశోక్ చక్ర, తర్వాత కీర్తి చక్ర ఉంటుంది, శౌర్య చక్ర ఉంటుంది. ఈ అశోక్ చక్ర దేనికి ఈక్వలెంట్ అంటే ఏం చెప్తాం, పరమవీర చక్రాకి ఈక్వలెంట్. ఈ అశోక్ చక్ర పురస్కారాన్ని ఎందుకు ఇస్తారంటే, ఫర్ ద మోస్ట్ కాన్స్పిక్యూయస్ బ్రేవరీ ఆర్ సమ్ డేరింగ్ ఆర్ ప్రీఎమినెంట్ వాలర్ ఆర్ సెల్ఫ్ సాక్రిఫైస్. తెలుగులో చెప్పాలంటే, యుద్ధ సమయాల్లో కాకుండా ఇతర సమయాల్లో అత్యంత స్పష్టమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వాళ్ళకి, ఆత్మ బలిదానం చేసిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మన శుభాంశు శుక్లా యుద్ధాల్లో పాల్గొలేదు, కానీ అంతరిక్షయానం చేసి భారతదేశానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తీసుకొచ్చారు. సో ఈయనకి పీస్ టైంలో ఇచ్చే అత్యున్నత సైనిక పురస్కారం, హైయెస్ట్ పీస్ టైమ్ మిలిటరీ డెకరేషన్ అయిన అశోక్ చక్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ అశోక చక్రాన్ని మిలిటరీ పర్సన్స్కి మాత్రమే ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. ఇది పీస్ టైమ్ డెకరేషన్ కాబట్టి సివిలియన్స్కి కూడా మనం పైన చెప్పుకున్న అత్యున్నత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తే ఇవ్వచ్చు. ఇప్పటి వరకు ఈ అవార్డుని 86 మెంబర్స్కి ఇచ్చారు. శుభాంశు శుక్లా విల్ బి ద 87th పర్సన్. వీళ్ళలో 68 మెంబర్స్కి పాస్టుమస్ అంటే మరణానంతరం ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు 17 మంది సివిలియన్స్కి అంటే సాధారణ పౌరులకి అవార్డుని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ అశోక్ చక్ర ఎవరంటే హవల్దార్ బచిత్తర్ సింగ్. ఈయనకి 1952లో ఈ అవార్డుని ఇచ్చారు. 1948లో హైదరాబాద్లో నిజాంకి వ్యతిరేకంగా జరిపిన పోలీస్ చర్య ఆపరేషన్ పోలో. ఈ ఆపరేషన్ పోలోలో ఒక బెటాలియన్కి నాయకత్వం వహించి అమరుడైన హవల్దార్ బచిత్తర్ సింగ్కి 1952లో మొట్టమొదటి అశోక్ చక్ర అవార్డుని ఇవ్వడం జరిగింది. అలానే ఈ అవార్డు పొందిన ఫస్ట్ సివిలియన్ ఎవరంటే డీకే జాతర్. ఈయనకి 1955లో ఇచ్చారు. కాశ్మీర్ ప్రిన్సెస్ అనే ఒక ఎయిర్ ఇండియా ఫ్లైట్ని 1955లో ఒక చైనీస్ ఆర్గనైజేషన్ బాంబ్ వేసి పేల్చేసింది. దానికి కెప్టెన్ అనమాట డీకే జాతర్ అనే ఆయన. నెక్స్ట్ ఇప్పటివరకు ఈ అశోక్ చక్ర అవార్డుని 2 మహిళలకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరంటే 1987లో నీర్జా బానోత్కి ఇచ్చారు, 2001లో కమలేష్ కుమారికి ఇచ్చారు. నీర్జా బానోత్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె ఒక ఫ్లైట్ అటెండెంట్. 1987లో 4 టెర్రరిస్ట్స్ ఈవిడ ఉన్న ఫ్లైట్ని హైజాక్ చేసినప్పుడు తను చూపిన ధైర్య సాహసాలకి గుర్తింపుగా ఈ అవార్డుని ఆవిడకి మరణానంతరం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కమలేష్ కుమారి, ఈవిడొక పోలీస్ కానిస్టేబుల్. 2001లో సూసైడ్ బాంబర్స్ పార్లమెంట్ మీద అటాక్ చేయడానికి ట్రై చేసినప్పుడు సక్సెస్ఫుల్గా ప్రివెంట్ చేసినందుకు గాను ఈవిడికి మరణానంతరం ఈ అవార్డుని ఇచ్చారు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటివరకు 2 ఫారినర్స్కి కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎవరంటే గెనాడీ స్టెక్లోవ్, యూరీ మలిషేవ్. వీళ్ళిద్దరూ కాస్మోనాట్స్ అంటే రష్యాకు చెందిన అంతరిక్ష యాత్రికులు. వీళ్ళకి ఈ అవార్డు ఎప్పుడు ఇచ్చారంటే 1984లో ఇచ్చారు. సో ఇక్కడ రష్యా అంతరిక్ష యాత్రికులు 1984 అనగానే మీకు క్లారిటీ వచ్చేసి ఉండాలి. 1984 యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? రష్యా సహకారంతో మొట్టమొదటిసారిగా మన భారతీయుడు అంతరిక్షయానం చేశారు. ఎవరైనా? రాకేష్ శర్మ. ఈ రాకేష్ శర్మకి మన భారత ప్రభుత్వం ఇండియాస్ హైయెస్ట్ పీస్ టైమ్ మిలిటరీ డెకరేషన్ అయిన అశోక్ చక్రాన్ని ప్రదానం చేసింది. మళ్ళీ రాకేష్ శర్మతో వెళ్ళిన మిగతా 2 రష్యన్ అంతరిక్ష యాత్రికులు ఫీల్ అవుతారని మన రాకేష్ శర్మతో పాటు వాళ్ళకు కూడా ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. వాళ్ళ పేర్లు ఏమని చెప్పుకున్నాం? గెనాడీ స్టెక్లోవ్, యూరీ మలిషేవ్. మరి రీసెంట్ టైమ్స్లో ఈ అవార్డుని ఎవరికి ఇచ్చారంటే 2021లో జమ్మూ కాశ్మీర్కి చెందిన అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన బాబురామ్కి మరణానంతరం ఇవ్వడం జరిగింది. ఈ 2021 తర్వాత ఆఫ్టర్ 5 years ఇప్పుడు మళ్ళీ 2026లో ఎవరికి ఇస్తున్నారంటే శుభాంశు శుక్లాకి ఇస్తున్నారు.